ఒక అబ్బాయి ఊహించని విధంగా ఒక కప్పని తాకాడు. అప్పుడే ఇతని చేతులకంతా జిగురు జిగురు అంటుకుంటుంది. సడన్ గా అప్పుడే ఈ కప్ప వెనక్కి తిరిగి తన మొగాన్ని చూపిస్తుంది. ఈ కప్ప ఇంతవరకు ఇలాగ 48 మందిని లేపేసింది. వారితో జతకట్టి పిల్లల్ని కనడానికి. ఈ వ్యక్తి అస్సలు ఇది ఊహించలేదు. ఈ కప్పని ముట్టుకున్న వెంటనే ఇతనికి విషం ఎక్కుతుందని. ఇతనికి అస్సలు ఊపిరాడడం లేదు. ఇంకా ఇతను పైనుంచి కిందకు పడిపోతాడు. కప్ప ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. నిజానికి పెద్ద పిల్లి ఇంకా కప్పకు అస్సలు పడదు. వీళ్ళిద్దరూ శత్రువులు. పెద్ద పిల్లికి ఈ విషయం తెలియదు ఈమె ఒక కప్ప అని. ఇంకా ఈమె పైన బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. కప్ప ఈమె నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. సడన్ గా అప్పుడే ఈ పిల్లి బలవంతంగా ఈ కప్ప అమ్మాయికి పప్పి పెడతాడు. దాని తర్వాత ఈ అమ్మాయి తన నిజ స్వరూపానికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇతనికి అర్థమవుతుంది నేను తొందరపడ్డానని. ఇంకా ఇతనికి ఊపిరి ఆడడం లేదు. ఇతను కిందకు పడిపోతాడు. ఈమె ఇది చూసి అక్కడి నుంచి పారిపోతుంది. గ్రాండ్ మదర్ కి విషయం తెలిసిపోతుంది. తన మనవరాలు ఒక కప్ప రాక్షసి అని. తన కూతురు పడుకున్న తర్వాత గ్రాండ్ మదర్ ఎర్రగా కాలుతూ ఉన్న ఒక రాడ్ ని తీసుకొని తన మనవరాల్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. సడన్ గా అప్పుడే అక్కడికి మనవరాలి ఫ్రెండ్ వచ్చేస్తాడు. ఇంకా ఆమెను దొబ్బేస్తాడు. ఈ విధంగా ఈమె బ్రతికిపోతుంది.